ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తుది విడతకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి జయపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కాస్త మందకొడిగా సాగిన పోలింగ్ ప్రస్తుతం ఊపందుకుంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆర్మూరు మండలం అంకాపూర్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఓటర్లంతా కూడా బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి దాదాపు 8 గంటల మధ్యలో చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున చాలామంది ఓటర్లంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అయితే చలి తీవ్రత కొంత తగ్గిన నేపథ్యంలో మళ్ళీ 1 గంట వరకే పోలింగ్ ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఓటర్లు తమ బారులు తీరిని కనిపిస్తున్నారు. క్యూ లైన్లో నిల్చొని ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకి అంకాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 146 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అటు కామారెడ్డి జిల్లా చూసుకుంటే 142 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో 1482 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఓటర్లు తమ ఓటేసేందుకు వచ్చేటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. అటు పోలీసులు అంటే ఎలాంటి సమస్యాత్మక ఆర్మూరు అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎవరిని కూడా ఒక్కొక్కరిని లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ ఫోన్లు కానీ ఇతర సామాగ్రిగా తీసుకురాకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. మొత్తంగా అయితే మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసుకుంటే 165 పంచాయతీలకు జరగాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 19 చోట్ల సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు, నందిపేట, డొంకేశ్వర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, కమ్మరపల్లి, వేల్పూర్, భీమ్గల్, ఎరిగట్ల మండలాల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. అటు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూరు, నస్రులాబాద్, పెద్దగురుపగల మండలాల్లో 142 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 120 వార్డు స్థానాలకు ఎన్నికలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో 26 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 449 వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. మొత్తం అభ్యర్థులు దాదాపు 562 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. ఇటు కామారెడ్డి జిల్లా అదే నిజామాబాద్ జిల్లా రెండు జిల్లాల్లో కూడా రెండో విడత అదేవిధంగా మొదటి విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలోనే మూడో విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇక్కడ జిల్లా కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు ఎన్నికల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడున్న తాజా పరిస్థితిని తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రిటర్నింగ్ అధికారులు కావచ్చు వెబ్కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. మొత్తం పీఓలు అదేవిధంగా ఆర్ఓలు అందరికీ దాదాపు 2800 మంది ఆర్ఓలు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ మొత్తం ఎన్నికల పోలింగ్ దాదాపు 1 గంట వరకు కొనసాగుతుంది. 1 గంట తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.